how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found. Was blind, but now I see. 'Twas grace that taught my heart to fear, and grace my fears relieved. How precious did that grace appear the hour I first believed. My chains are gone, I've been set free. My God, my Savior has ransomed me. And like a flood, His mercy reigns. Unending love, amazing grace. The Lord has promised good to me. His word my hope secures. He will my shield and portion be, as long as life endures. My chains are gone, I've been set free. My God, my Savior has ransomed me. And like a flood, His mercy reigns. Unending love, amazing grace. My chains are gone, I've been set free. My God, my Savior has ransomed me. And like a flood, His mercy reigns. Unending love, amazing grace. The earth shall soon dissolve like snow. The sun forbear to shine, but God who called me here below will be forever mine. ప్రభు పేరట నిండు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అద్భుతాలు చేయబడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు ఈ కుటుంబం పట్ల, ఇదిగో మరి ముఖ్యంగా నిర్మల్ మేఘన జీవితంలో మీరు చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యావరణమంతా కూడా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డల పట్ల కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. Lord, control every spirit, every soul, every body in this place in the name of Jesus. తండ్రి, ప్రతి ఒక్కరిని నీ స్వాధీనపరచుకొని అయా పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన
ద్వారా, ఈ కూడిక ద్వారా నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, ప్రతి ఆటంకాలని, ప్రతి ఇబ్బందులను, ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలను ప్రభా, అల్లరితో కూడిన ఆటపాటలన్నిటినీ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. pour out your presence my father, నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరింప చేసి నీ కృప చేత నింపి బలపరిచి అభిషేకించమని, ఇదిగో ఈ ఆవరణమంతా నీ రక్త ప్రోక్షణని ఉంచి ప్రభా గొప్ప కార్యాలు మీరే చేయమని, ఈరోజు నీ బిడ్డల కొరకు అయ్యా ఈ చిన్న బిడ్డను దీవించడానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునని యేసు క్రీస్తు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. లెక్కింపలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. భూమిలో కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్. లెక్కింపలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. శుద్ధనామమునకు స్తోత్రం కలుగుగాక. ప్రభు నామంలో మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరి కుమార్తె రింకు, నేను ఎప్పుడు రింకు అని అంటాను, మేఘనా సారా గ్రేస్, అలాగే నిర్మల్ని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించిన చక్కని బహుమానాలు, జెసికాను బట్టి, సైరస్ని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈరోజు మరి మనం ఏం కలిగి ఉన్నామో అది కేవలము దేవుని కృప. మనం ఏమై ఉన్నామో కూడా దేవుని కృప. హల్లెలూయా. మరి ఒక స్తుతి పాట పాడుతూ ప్రభుని గణపరుచుకుందాము. ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను,
క్షణమైన బ్రతుకలేనయా, నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృప. మాటరాని నాకు రాగమునిచ్చి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో శారద గారు ఉన్నారు. వచ్చి 127వ కీర్తనను చదువుతుండగా మనమందరం కూడా ధ్యానిద్దాం. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తన గ్రంథం 127 ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. డైరెక్ట్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. దేవుని వాక్యం. My best wishes to Cyrus. God bless him abundantly and family. Thank you. మరి ముఖ్యంగా మన మధ్యలో దైవజనులు ఉన్నారు. దైవజనులు కూడా గ్రీటింగ్స్ తెలియపరిచి ఈ కుటుంబం నిమిత్తమై, సైరస్ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. నాకు స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషకరమైన దినాన మనమందరము దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహింపరచుటకు, ఆయన చేసిన కార్యాల ద్వారా గణపరచుటకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తోత్రము చెల్లిస్తున్నాం. నిజమే, మరి దేవుడిచ్చు బహుమానం గర్భఫలం. ఎంతోమంది మరి గర్భఫలం లేక అనేకమైన వాటికి లోనవుతూ ఉన్నారు. అయితే దేవుడు బిడ్డలకి ఇచ్చిన యొక్క గర్భఫలమును బట్టి, మేఘన వారి కుటుంబానికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ ప్రత్యేకంగా దేవుడు మనకి మన పితరుల కాలము నుండి కూడా దేవుడు మనకిస్తున్నది ఏంటంటే, నా ఆజ్ఞలను పాటించి లేక నా ఆజ్ఞలను చదివి వారికి బోధించండి.
ఎప్పుడు అంటే వారు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పరుండినప్పుడు వారికి నా వాక్యమును బోధించండి అని చెప్తూ ఉన్నాడు. అలాగే మరి సొలొమోను మహారాజు తన యొక్క సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడికెన్నిటికి వెలుపటికి పోడు. కనుక దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ఈ బాలుడిని ఏ విధంగా పెంచాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉంచాలి అనేది మనము ఆ బాలుడికి నేర్పినట్లయితే ఆ బాలుడు ఎన్నటికి కూడా దేవుని కుమారుడుగా ఉండి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, లోకములో సాక్షులుగా ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మరి బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఇద్దరికి కూడా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, కుమారునికి కూడా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు కలుగును కాక. థ్యాంక్ యూ. ముఖ్యమైన సమయంలోకి వచ్చేసాం. మనమందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. ఇంకెవరన్నా గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటే మీరందరూ కూడా దయచేసి ముందుకు రండి, ఎందుకంటే తర్వాత ఉండదు అవకాశము. వాక్యంలోకి, ముఖ్యమైనటువంటి అంశంలోకి మనము వెళ్ళిపోబోతున్నాం. మన మధ్యలో దేవుడు దైవజనులు తీసుకొచ్చాడు. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉండబోతుంది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన పరిస్థితులు, స్థితిగతులు అన్ని కూడా మారిపోతాయి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. Come on, let's close our eyes. Feel free to close our eyes. Feel free to worship the Lord. దేవుణ్ణి మనము స్తుతిస్తూ, గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకు వందనాలు ప్రభువా. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడా. అయ్యా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు మా మధ్యలో ఉండాలి ప్రభువా. నీ వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ వస్తే ఆ వాతావరణం వేరు. అయ్యా, కానాను ఊరిలో అయ్యా ఆ వివాహానికి వచ్చావు ప్రభా. నువ్వు అయ్యా తండ్రి, ఇదిగోనైనా ప్రతి కూడికకు నాయన మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభా. ఇదిగోనైనా నీ పేరట మేమందరం కూడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ అయ్యా నీవు లేందే మేము లేము తండ్రి. మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు చేయండి. ప్రతి ఆత్మను మీరు తాకమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, నేనీ స్థితిలో ఉన్నానంటే కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నాతో కలిసి పాడదాం అందరం స్వరమెత్తి. కాలము మారినా, కష్టాలు తీరినా, నేనీ స్థితిలో ఉన్నానంతే కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. నీరాయ భారినై నేను ధైర్యంగా జీవించ ఆశ, నీరాయ భారినై నేను ధైర్యంగా జీవించ ఆశ, ఆత్మతోను సత్యముతో నేను గణపరతును.
మాతను మనసుతో నేను గణపరతును. అందరు కలిసి పాడదామా? ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. స్వరమెత్తి పాడదామా? ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా నేనీ స్థితిలో ఉన్నానంతే కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అవును తండ్రి, మేము ఈ స్థితిలో ఉన్నాము, మా జీవితంలో నీవు ఉన్నావంటే కేవలం నీ కృపే ప్రభువా. ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, నీ మాటలు వినే ధన్యత, నీతో సహవాసము చేసే ధన్యత, అయ్యా నీ ముందు ఆధారపడే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఆత్మను ప్రాణ దేహాత్మలన్నింటినీ మీరు స్వాధీనపరచుకొని అయ్యా మంచి నేల మీద ఆ విత్తనాలు పట్టుకు మీరు సహాయం చేయమని, అయ్యా మమ్మల్ని అందరూ మీరు కంట్రోల్లోకి తీసుకొని గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ముఖ్యమైన సమయంలోకి వచ్చేసాం. మన మధ్యలో దైవజనుడు యేసురాజు గారు వచ్చి వాక్యాన్ని అందిస్తూ మన కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. షార్టా లాంగా? మళ్ళీ అదే చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి జాతి మరి, ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యాన్ని వింటే చదివితే మనం ధన్యులు అని బైబిల్ రాయబడింది. వింటే చదివితే కూడా బైబిల్లో మీరు అంత తీయద్దు కానీ మొదటి సమయంలో గ్రంథం 2:24 ఉంటుందంటే, దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా వాటిని మీరు తలంచుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో యెహోవాను సేవించడం ఆవశ్యకము అన్న మాట బైబిల్లో రాబడింది. ఈ మాట ఏంటంటే, ప్రవక్త సమయంలో ఆయన చివరి వృద్ధాప్యంలో రాజు అయిన సౌలు ముందు పెట్టి, ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చి సంఘాన్ని అందరిని ముందు పెట్టి ఆయన చెప్తున్న మాట అన్నమాట ఇది. రాజుగా ఆయన అభిషేకించిన తర్వాత సౌల్ని ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ గోయింగ్ టు రిటైర్. తన ప్రవక్త పోస్ట్కి రిటైర్మెంట్ వచ్చింది. ఆ టైంలో ఈయన చెప్తున్న మాట ఏంటంటే, వాట్ గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఎవర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో రిమెంబర్ ది గ్రేట్ థింగ్స్. ఆ గొప్ప కార్యాలు మీరు తలంచుకోవాలి అని ఆ మాట వాళ్ళకి చెప్తున్నాడు. దానికి ముందు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను మీ కొరకు ప్రార్థన చేయడం మానేస్తే పాపం చేసేవాడిని అవుతాను నేను అంటాడు. అంటే సంఘం కోసం దైవజనుడు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసేవాడిని అవుతాను, కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేయడం మానను అంటాడు. రెండోది, ప్రార్థన చేసి నేను మిమ్మల్ని వదిలిపెట్టను, నేను శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు తెలుపుతాను. గుడ్ టీచింగ్ మీకు నేను చెప్తాను. ఏంటి ఆ శ్రేష్ఠ మార్గం, ఏంటి ఆ ఉపదేశం? గుడ్ టీచింగ్ అంటే ఈ మాటలు 3 విషయాలు చెప్పాడు. వాట్ గాడ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని తలంచుకోండి అన్నాడు. అది ఏంటి గొప్ప కార్యాలు ఆలోచిస్తే నేను అనుకుంటున్నా, మానవ జీవితమే దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం. అది ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ హ్యూమన్కి బైబిల్లో పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, జీవితం అనే కృపావరము అని ఒక మాట పలుకుతాడు అక్కడ దేవుడు. సో లైఫ్ ఈజ్ ఎ ప్రీషియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం మనిషికి, లైఫ్ అనేది. ఎందుకంటే మనిషిని దేవుడు తన పోలిక స్వరూపంలో దేవుడు సృష్టించుకున్నాడు.
జంతువుని సృష్టించాడు, పక్షులు సృష్టించాడు, అన్నిటినీ దేవుడు సృష్టించాడు. కానీ మానవుడి జన్మ చాలా శ్రేష్టమైన జన్మ. దేవుడైన యెహోవా తన పోలికలో తన స్వారూప్యలో నరుని సృష్టించుకున్నాడు. అది గొప్ప బ్లెస్సింగ్. అది ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, ఎలాగ సృష్టించాడంటే అక్కడ భక్తుడైన ఎవరు ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నేను నిర్మింపబడక మునిపే, యు నో ఎవ్రీథింగ్, నువ్వు నన్ను అభిషేకించావు అంటాడు. కీర్తన 139:14 ఏమంటుందంటే, ప్రభువా నీవు నన్ను కలుగు చేసిన విధము చూస్తే నాకు భయమును ఆశ్చర్యం అవుతుంది అంటాడు ఆయన. నా శరీరాన్ని ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు భయం వేస్తుంది అంటాడు. వండర్ఫుల్ గా నువ్వు చేసావు దీన్ని, ఈ శరీరాన్ని అని చెప్తూ ఉంటాడు. అందుని బట్టి ఏంటంటే, దేవుడు గురించి ఆలోచిస్తే, సృష్టికర్త గురించి ఆలోచిస్తే మనకి దేవుడిచ్చిన లైఫ్ అనేది గొప్ప బహుమానం భూమి మీద. కాబట్టి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక విధంగా ఆలోచిస్తే, ఈ శరీరాన్ని దేవుడు తయారు చేసి పెడితే దీనికి ఎంతో మంది డాక్టర్స్ పనిచేయాల్సి వస్తుంది. ఆలోచించండి. కోట్లు పెట్టి చదువుకుంటారు ఈ శరీరం కోసం. పైగా బోన్స్కి ఒక డాక్టర్, పళ్ళుకొక డాక్టర్, కళ్ళుకొక డాక్టర్, అన్నిటికీ ఎంతో మంది కోట్లు పెట్టి చదువుకుంటున్నారు దీన్ని, దేవుడు చేసిన ఈ శరీరాన్ని. కాబట్టి దేవుడు చేసిన ఈ శరీరము, ఈ లైఫ్ను బట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మీకు గుర్తు చేసి ఇంతకు ముందు కూడా ఏంటంటే, ఈ లోపల ఎన్నో పార్ట్స్ తయారు చేసి చెవిలో సౌండ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు, అవునా లేదా? అది ఆ తర్వాత నాలుక మీద ఎన్నో టేస్ట్లు పెట్టాడు. ఇప్పుడు మనకు తెలుసు, అన్నిని గుర్తుపెట్టేస్తాం అన్ని కూడా. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే ఈ తల వెంట్రుకలు పెట్టాడా లేదా? తల వెంట్రుకలు పెట్టినందుకు ట్యాంక్స్ చెప్పమన్నాడు ఒక ఆయన. ఎందుకని? ఊడిపోతే ఒక్కటి పెట్టుకుంటే 300 అయింది. ఎన్ని? ఇప్పుడు పెరిగిందంట రీసెంట్ గా. అది మొన్న పెట్టుకుంటే 1,00,000 రూపాయలు అయింది తల వెంట్రుకలు కొన్ని పెట్టినందుకు. మరి తల వెంట్రుకల కోసం ట్యాంక్స్ చెప్పాలి దేవునికి. నిజంగా ఆలోచిస్తే ఊడిపోతే దాని విలువ తెలుస్తుంది, అంతవరకు దాని విలువ తెలియదు. సో అందుకోసం ఏంటంటే, దేవుడు అసలు ఆలోచిస్తే భయం వేస్తుంది అంటాడు ఆయన. అన్నిటికీ ప్రాముఖ్యమైనది లోపల గుండె పెట్టాడు దేవుడు. ఈ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోమని ఎవరు చెప్పారు అంటే దేవుడు చెప్పాడు, అంతే. ఆజ్ఞాపించాడు దేవుడు. సో నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒకవేళ ఎవరి మీద కోపం వస్తే ఎక్కువ అవుతుంది, ఎవరి మీద అలిగితే తక్కువ అవుతుంది, అంతే. సో అన్నిసార్లు కొట్టుకోమని ఎవరు చెప్పారు ఈ గుండెకి అంటే సృష్టికర్తని దేవుడు ఆజ్ఞాపించాడు, అంతే. అది జరుగుతుంది. ఈ గుండె ప్లేస్ లో ఒక మోటార్ని కానీ అమర్స్తేనంట, ఈ పంపింగ్ సిస్టమ్ కి సంవత్సరానికి ఒక మోటార్ పాడైపోద్ది అన్నాడు ఒక ఆయన. 1 year కంట ఒక మోటార్ చెడిపోద్దంట. ఇది 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కొట్టుకుంటుంది కానీ చెడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, వాట్ గాడ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం చేశాడు దేవుడు అని గుర్తుపెట్టుకోవాలని సమయాలు అందరికీ చెప్తున్నాడు. ఏం చేశాడు దేవుడు గుర్తుపెట్టుకోండి. అసలు ఇచ్చిన లైఫే దేవుడు ఇచ్చింది కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే, when you recognize God has given this life, ఈ జీవితం దేవుడు ఇచ్చాడని గుర్తిస్తే కృతజ్ఞత హృదయం ఉంటుంది మనిషికి. కృతజ్ఞత ఎప్పుడైతే మనిషికి వచ్చిందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర గడుపుతాడు. కృతజ్ఞత లేని వ్యక్తి ప్రైడ్, గర్విష్ఠ అయిపోతాడు. అది చాలా డేంజర్లో తీసుకెళ్తుంది. అందుకోసం కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఎప్పుడు కృతజ్ఞత వస్తుందంటే, వెన్ యూ రికగ్నైజ్ గాడ్స్ లవ్, లేకపోతే గాడ్స్ థింగ్స్, దేవుని విషయాల్ని నువ్వు ఆలోచన చేస్తే, గుర్తుపెడితే ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పాదాల దగ్గర ఉండేటట్టుగా చేస్తుంది. మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగులు ఒక్కరు స్వస్థత పొంది 9 మంది ముందుకెళ్లారు. కానీ ఒక వ్యక్తి మాత్రం వెనక్కి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి సాగిలపడి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తే 10 మంది మేలు పొందారు, 10 మంది బ్లెస్సింగ్ తీసుకున్నారు. బట్ వేర్ ఇస్ ద రెస్ట్ ఆఫ్ 9? 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు వెళ్ళమన్న దేవుడు అసలు 10 మందిని, అవునా లేదా? 10 మంది వెళ్ళమంది ఎవరు? మీరు పోయి వెళ్ళి యాజకునికి మీ దేహాలు కనపరుచుకోండి అంటే వాళ్ళు తిరిగి 10 మంది వెళ్ళిపోయారు.
మరి 9 మంది ముందుకు ఎందుకు వెళ్ళారంటే యేసయ్య చెప్పాడు. మరి ఈయన ఎందుకు వచ్చాడు, ఆయన మెచ్చుకున్నాడు, వాళ్ళు ఎందుకు రాలేదు అడిగాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి వెళ్ళాలి వాళ్ళు. అసలు అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ముందు రావాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకుంటే కృతజ్ఞత ఉంటుంది. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతే నన్ను బట్టి ఇదంతా జరిగింది, నా 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 ఎబిలిటీ, నా విజన్, నా తెలివి, నా జ్ఞానం, నా ఇన్ఫ్లుయెన్స్ అని అలాంటిది ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఎప్పుడు దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటే విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం లెవెల్ పెరుగుతుంది. నీ విశ్వాసం పెద్దగా ఉంటే నీకున్న సమస్య చిన్న కనబడుతుంది. నీ విశ్వాసం లెవెల్ చిన్నగా ఉంటే నీకున్న చిన్న సమస్య అది పెద్దగా కనబడుతుంటుంది. అందుకోసం ఏంటంటే గొలియాతుని ఎలా జయించాడు అంటే విశ్వాసం ద్వారా. ఎట్లా జయించాడు గొలియాతుని అంటే, నువ్వు ఎలాగెళ్తావు యుద్ధానికి అని అంటే, నువ్వు చిన్నోడు కదా, యుద్ధం తెలియదు నీకు, కత్తి పట్టుకోవడం తెలియదు, యుద్ధం చేయడం నీకు తెలియదు అంటే ఒక మాట చెప్తాడు దావీదు. నా తండ్రి మందని నేను మేపుతుండగా ఒక సింహం వచ్చింది, ఒక ఏనుగుబట్టి వచ్చింది, నా గొర్రెపిల్లని తీసుకుని వెళుతుంటే పరిగెత్తుకొని వెళ్ళాను. నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆ గొర్రెపిల్లని విడిపించుకున్నాను. ఆ సింహం ఎలుగుబంటి నా మీదకి రాగా దాన్ని బట్టి కొట్టి చంపేస్తాను. నేను ఆ సింహం నోట్లోంచి, ఎలుగుబంటి నోట్లోంచి నా గొర్రెపిల్ల రక్షించుకోవటానికి సహాయం చేసిన ఆ దేవుడే ఇప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్తాడు. దేవుడి కార్యాలు గుర్తు చేసుకుంటే విశ్వాసం పెరిగితే సమస్యలన్నీ చిన్న కనబడతాయి. అందుకోసం వాట్ గాడ్ హస్ డన్, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో అన్నిటిని మీరు తలంచుకోండి, లిస్ట్ రాసుకొని తలంచుకోండి. మీరు కృతజ్ఞత అప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా మనిషికి కృతజ్ఞత. దేవుని పాటల దగ్గర ఉంటాడు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, స్తుతించగలరు, ఎక్కువ టైం దేవునితో గడుపుతారు. అందుకే జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. సో లైఫ్ అనేది ఏంటంటే దేవుడిచ్చే గొప్ప బహుమానం. అయితే ఎందుకు ఇచ్చాడు ఈ జీవితం? మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. యెషయా గ్రంథం 43:7 ఉంటుందంటే, ఫర్ మై గ్లోరీ, నా మహిమ నిమిత్తము మానవుని నేను సృష్టించాను అంటాడు దేవుడు. నా మహిమ అంటే ఆయనకి మహిమ రావాలంట మానవుడి ద్వారా. ఇంకో దగ్గర కీర్తనలు ఏముంటుందంటే 19లో, ఆకాశంలో దేవుని మహింపరుస్తున్నాయి, పగలకు పగల బాగు చేస్తుంది, రాత్రి రాత్రి దేవుని గురించి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, వాటికి మాట లేదు, వాటికి మనసు లేదు, కానీ సృష్టికర్తను ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ కూడా మహిమపరుస్తున్నాయి. ఎలా మహిమపరుస్తున్నాయంటే, సూర్యుడు పగలు కనబడతాడు, చంద్రుడు రాత్రి కనబడతాడు, నక్షత్రాలు రాత్రి వస్తాయి. ఒకవేళ సూర్యుని చంద్ర నక్షత్రాలు ఇంటర్వ్యూ చేస్తే అవి ఏం చెప్తాయి? నువ్వు పగలు ఎందుకు వస్తావు సూర్యుడు అని అంటే, దేవుడు నాకు చెప్పాడు కనుక అంటది. చంద్రుడు ఎప్పుడు ఎందుకు వస్తావు రాత్రులు అంటే, దేవుడు నాకు చెప్పాడు కనుక అంటే, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా మనసు భాష ఏమి లేకపోయినా సృష్టికర్త చెప్పినట్టు అధికారానికి లోబడుతున్నాయి. అందుకే ఓ మానవులారా, మేము సృష్టికర్తకు లోబడుతున్నాం, మేము ఆయన అధికారికి లోబడుతున్నాం, మీరు చూడండి అని చెప్పి ప్రపంచానికి ఒబిడియన్స్ ని డిస్ప్లే చేస్తున్నాయి అవన్నీ కూడా. మరి మనం ఎంత లోబడుతున్నాం దేవుడికి? ఎంత లోబడుతున్నాం దేవుడికి? ఆయన పోలికనికి ఇస్తే, ఆయన స్వరూపానికి ఇస్తే, ఆయన లైఫ్ మనకి ఇస్తే, ఆయన శరీరాన్ని వండర్ఫుల్ గా దేవుడు తయారు చేసి మనకి ఇస్తే, ఎంతవరకు దేవుడికి విధేయతను చూపెడుతున్నావు అని ప్రశ్న వేసుకోవాలి. ఎంత విధేయత నువ్వు చూపిస్తున్నావు దేవుడికి, ఎంత లోబడుతున్నావు దేవుడికి అని ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకోసం ఏంటంటే, మీ దేహము దేవుళ్ళ మీకు అనుగ్రహించబడి, దేవునికి ఆలయం ఉన్నదని మీకు తెలియదా? మీ శరీరాలు కాబట్టి మీ దేహంతో దేవునికి మహిమ తీసుకురండి అని చెప్పాడు. దేవునికి రెస్పెక్ట్ మన శరీరం ద్వారా దేవుడు కలగాలి. అది పర్పస్. అది జంతువులకి మనసు లేదు, హృదయం లేదు, ప్రాణం మాత్రం ఉంది. సూర్యచంద్ర నక్షత్రాలకి మనసు లేదు, భాష లేదు, హృదయం లేదు. కానీ ఒబిడియన్స్ ఏదైతే ఉందో, రెస్పెక్ట్ ఉందో, అవి డిస్ప్లే చేసి మానవుడికి చూపెడుతున్నాయి. అందుకోసం ఫర్ మై గ్లోరీ నేను మానవుని సృష్టించుకున్నానని చెప్పాడు. అందుకే బాగా ఆలోచించుకోవాలి. ఎంత విధేయత చూపిస్తామనే ఆలోచన ఈ రాత్రి చేసుకోవాలి అందరూ కూడా. యేసుప్రభు కోసం ఆలోచిస్తే, ఆయన పుట్టినప్పుడు సైన్యం దూతలందరూ వచ్చేస్తారు కిందకి. దూతలందరూ వచ్చి ఏం పాట పాడతారంటే, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటారు.
అంటే యేసు పుట్టినప్పుడు పరలోకంలో దేవుడికి మహిమ వచ్చిందంట. ఎందుకు వచ్చింది మహిమ అంటే దేవునితో సమానంగా ఉన్నాడు యేసు ప్రభువారు. విడిచిపెట్టుకున్న భాగ్యం నేర్చుకోకుండా తను తగ్గించుకొని శరీరంలోకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన విధేయత చూపించాడు. అందుకోసం మొదట ఆదాము విధేయత చూపించిన దేవుడి మాటకి, కడపడాదమ యేసయ్య విధేయత చూపించాడు కనుక దేవునికి గౌరవం వచ్చింది పరలోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన జీవితం మన ద్వారా దేవుడికి గౌరవం రావాలి, రెస్పెక్ట్ రావాలి. మన శరీరంలో దేవునికి రెస్పెక్ట్ రావాలి, గౌరవం రావాలి. మన కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, అవునా లేదా? కళ్ళు ఉన్నాయంటే ఎందుకు ఇచ్చాడు? కళ్ళు ఏం చూడాలి, ఏం చూడకూడదు. నాలుగు ఎందుకు ఇచ్చాడు? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఏ స్థలాలకు వెళ్ళకూడదు, ఏ స్థలాలకు వెళ్ళాలో అన్ని చెప్పాడు దేవుడు. నీకు ఇచ్చిన శరీరం ద్వారా దేవునికి రెస్పెక్ట్ రావాలి. హల్లెలూయా. అందుకోసం ఎన్ని గొప్ప కార్యం చేశాడు, వాటిని అన్ని ఏం చేయాలంట? తలంచుకోండి. బట్ పర్పస్ ఏంటి? దేవుడిచ్చిన లైఫ్ కంటే నా మహిమనితో నేను మానవుని సృష్టించుకున్నాను. 43:7 ఉంటుంది, చదువుదాం మాట. 43:7 యెషయా గ్రంథం 43:7 రెండోది నేను చెప్తాను. పోనీ 2 పాయింట్ ఏంటంటే, అదే యెషయా గ్రంథం 43:28 ఉంటుందంటే, వారు నాకు స్తోత్రము చెల్లించడానికి నేను నిర్మించుకున్నాను అంటాడు. ప్రేజ్ అండ్ వర్షిప్, స్తుతి చెల్లించాలంట దేవునికి. అది అంటే దేవుడు ఏం చేశాడో ఆ కార్యాలకి తలంచుకొని స్తుతి చెల్లించడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని అంటాడు. 100వ కీర్తన అందరూ తెలుసు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, శబ్దం చేయండి దేవుడికి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ఆల్ కంట్రీస్, 125 కంట్రీస్, ఇంకా మోర్ దాన్. అందరూ ఏం చేయాలంటే యెహోవాకు శబ్దం చేయమని చెప్పాడు. ఇంకా అంటాడు ఉత్సాహంతో యెహోవాకు సేవ చేయండి సంతోషంతో అంటాడు. సేవ చేసి వాళ్ళు సంతోషంతో దేవుని పని చేయమంటాడు. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటాడు. వై? ఎందుకని? ఆయనే మనకి పుట్టించను గనుక. వై? హి హాజ్ క్రియేటెడ్ us. ఆయన పుట్టించాడు గనుక ఆయనకి ఉత్సాహధ్వని చేయాలి, ఆయనకి శబ్దం చేయాలి, ఆయనకి పాటలు పాడాలి. నేను అనుకుంటా మ్యూజిక్ లేకుండా జరిగింది ఇది ఫస్ట్ టైం. మా జడ్జి గారు ఫ్రాంక్లిన్ వారి మీటింగ్స్ లో ఏం జరిగినా ఎప్పుడు స్తుతి ఆరాధన మీటింగ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ నేను అనుకుంటున్నా కూర్చొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆవిడకి ఇష్టం బాగా పాటలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలని. సో అందుకోసం ఏంటంటే సమస్త విషయంలో యెహోవాకు ఉత్సాహగానం చేయండి, సంతోషంతో యెహోవాని సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు అని సన్నిధికి రండి. ఎందుకంటే ఆయన మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. అందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి ఎప్పుడు కూడా. ఎన్ని బైబిల్లో చక్కగా రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు సృష్టించాడు, మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి మహిమ తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే ఆయన చెప్పినట్టు రెస్పెక్ట్ ఇవ్వాలని మాటకి బైబిల్లో టోటల్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి. సగం కుదరదు దేవునికి. అయితే ఆయనకి స్తోత్రం చేయటానికి, ప్రచురం చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకే ఎన్ని కార్యాలు చేశాడో అన్ని గుర్తు చేసుకోమని ఇజ్రాయెల్కి చెప్పాడు దేవుడు. మనకు కూడా అదే మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. గుర్తు చేసుకుంటే కృతజ్ఞత ఉంటుంది, గుర్తు చేసుకుంటే నీ విశ్వాసం లెవెల్ పెరిగిపోతుంది, గొప్ప కార్యాలను మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట ఏంటంటే భయభక్తులు కలిగిన చెప్పడం ఏముంది అక్కడ? గాడ్లీనెస్. గుడ్నెస్ వేరు, గాడ్లీనెస్ వేరు. చెప్పాలి అందరూ. గుడ్నెస్ వేరు, గుడ్నెస్ అందరికి ఉంటుంది. బట్ గాడ్ వాంట్స్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే కష్టంలో కూడా ఆయన మాటకు విలువ ఇవ్వాలి. కష్టమే కానీ ఆయన మాటకు విలువ ఇవ్వాలి. అది గాడ్లీనెస్. అందుకే బైబిల్ ఉంది, నిరీక్షంగా దైవభక్తిని గురించి మర్మం గొప్పదే అంటాడు తిమోతికి లెటర్ రాసి. ఏంటి దైవభక్తి అంటే? సశరీరుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆత్మవిషయంలో నీతిమంతుని తీర్పు తీర్చబడ్డాడు, ఆయన రక్షకుడిని ప్రకటించబడ్డాడు, ఆయన నమ్మబడ్డాడు, దేవదూతలు కనబడ్డాడు, చనిపోయి ఆరోహణమై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యాడు అని చెప్పి తిమోతికి లెటర్ రాస్తాడు పౌలు గారు. అంటే దైవభక్తి అంటే ఆయన జన్మము, దైవభక్తి అంటే ఆయన జీవితము, దైవభక్తి అంటే ఆయన మరణ పునరుత్థానం. ఆ మూట్లో ఏం కనబడుతుందంటే అది కూడా విధేయతే, అది కూడా విధేయతే యేసుప్రభు లైఫ్ లో. సో అది అలాంటి దైవభక్తి మీరు కలిగి ఉండండి అని
టోటల్గా అందరికి ఇజ్రాయల్ అందరికీ చెప్పేస్తాడు అన్నమాట. ఇంక దైవభక్తి ఉంటే, విధేయత ఉంటే ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా భయం. నువ్వు తలగా ఉంటావు, నువ్వు కింద వారుగా ఉండవు, నువ్వు ఇంట్లో ఉంటే దీవెన, బయటకు వస్తే దీవెన, నీ ఇంటికి వచ్చేవారు దీవెన, వెళ్ళే వరకు దీవెన, భూఫలము గర్భఫలము ఇచ్చేవారి కింద ఉంటావు నువ్వు. ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు దానికి గాడ్లీనెస్ విషయంలో దేవుడు చెప్పాడు. అందుకే భయభక్తులు కలిగి అంటాడు. కాబట్టి రెండో గిఫ్ట్ ఏంటంటే, ఫస్ట్ ఏమో లైఫ్ అయితే, రెండో గిఫ్ట్ ఏంటంటే పిల్లల దేవుడు ఇచ్చు బహుమానం. అవునా? కీర్తనలో రాయబడింది, అది సెకండ్ గిఫ్ట్ అది. సో ఆ గిఫ్ట్ ఏంటంటే దేవుడిచ్చే బహుమానం. అయితే బహుమానం మరి సైరస్ జేమ్స్ కదా దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానాన్ని పేరెంట్స్ చూసి రోజు సంతోషపడుతుంటారు, అందరూ సంతోషపడతారు. ఎందుకంటే మంచి దేవుడిచ్చే గొప్ప బ్లెస్సింగ్ ఆ బహుమానం, దేవుడు గర్భఫలం బహుమానం. అయితే ఆ గర్భఫలాన్ని బహుమానాన్ని మనం చూసి రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి. రెండోది ఏం చేయాలంటే, మనోహ భార్య దగ్గరికి ఒక ఏంజిల్ వస్తారు, న్యాయాధిపతుల గ్రంథంలో ఏంజిల్ వచ్చి, ఇదిగో దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు, చక్కని కుమారుని దేవుడికి ఇస్తున్నాడు, ఆయన తల మీద మంగళకత్తి వేయొద్దు, పులిసిందేది నువ్వు కూడా తినదు, జాగ్రత్తగా ఉండు, ఆయనకి ద్రాక్షరసాన్ని నువ్వు తాగొద్దు, ఆయన కూడా నువ్వు తాగిపించొద్దు నువ్వు, ఎందుకంటే ఆయన దేవునికి నాజూరి చేయబడతాడు. పుట్టింది మొదలుకొని కుమారుడు నాజూరి చేయబడ్డాడు దేవునికి. అంటే నాజూరి అంటే ప్రతిష్ఠించబడ్డాడు, డెడికేట్ చేయబడ్డాడు ముందే. అయితే ఎందుకు డెడికేట్ చేయబడ్డాడు? డెడికేట్ చేయబడ్డాడు ఎలా తెలుస్తుందంటే, మంగళకత్తి వేయకూడదు తల మీద. మంగళకత్తి వేయకుండా ఆ బిడ్డ తల పెరుగుతూ ఉంటే చూచే వాళ్ళందరికీ ఏమర్థమవుతుంటే, ఈ కుమారుడు దేవునికి నాజూరి చేయబడ్డాడు, ఈ కుమారుడు దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు, అంటే ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలి? మనం ప్రత్యేకమైన బిడ్డలుగా మనం పెంచాల్సి ఉంది. ఎందుకని? ఒక పర్పస్ ఉంది దేవుడు తన బిడ్డల పట్ల, ఇచ్చిన బిడ్డల పట్ల. ఈ కుమారుడు ఫిలిష్తీయుల చేతులోంచి ఇజ్రాయెల్ని విడిపిస్తాడు ఈ బిడ్డ. అందుకే ఈ బిడ్డ ప్రత్యేకమైన బిడ్డ. అలాగే మరి సైరస్ జేమ్స్ కూడా దేవుడు ఇచ్చిన బహుమానం నిర్మల్కి, గ్రేస్ కి ఒక ప్రత్యేకమైన పర్పస్ దేవుడు ఆ బిడ్డ పట్ల కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి, అనేక మంది ప్రజలకి దేవునికి స్వార్థ ప్రకటించడానికి ఒక ప్రాముఖ్యమైన దైవ సేవకుడిగా జేమ్స్ బైబిల్ ఎలా ఉన్నాడు, యెరూషలేము పెద్దల సంఘంలో ఆ విధంగా ఒక ప్రాముఖ్యమైన బిడ్డగా ఆ బిడ్డ ఉండటానికి దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. కాబట్టి తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అందులో. ఏంటో రెస్పాన్సిబిలిటీ అంటే, అప్పుడు మనోహ దేవదూత వచ్చినప్పుడు అక్కడ ఉండడు భర్త. అప్పుడు భార్య అంటది, ఒక మనుషుడు వచ్చాడు, దేవదూత నా దగ్గరకు వచ్చాడు, వచ్చి ఇదిగో నీకు బహుమానం దేవుడు ఇస్తున్నాడు, ఆ బహుమానం నాజూరి చేయబడతాడు, ఫిలిష్తీయుల చేతిలోంచి అనేక మందిని రక్షిస్తాడు, దేవుని చేతులు వాడబడతాడు అని చెప్తే ఆ మనోహ అంటాడు, అయితే ఈసారి మళ్ళా వస్తే వెంటనే నాకు కబురు పెట్టు అంటాడు. మళ్ళా సెకండ్ టైం మళ్ళా వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాడు, ఏమిటంటే, అయ్యా నాకు బహుమానం ఇస్తున్నావు, మాకు ఎలాగా బిడ్డ మంగళకత్తి వేయొద్దు ఇవన్నీ చెప్పావు కదా, ఆ బిడ్డని ఎలాగ పెంచాలో మాకు నేర్పించు అని అడుగుతాడు. చూడండి, టీచ్ మీ, మాకు నేర్పించు. ఈ కుమారుని నీ అందరూ భయభక్తులుగా బిడ్డగా ఎలా పెంచాలి మేము, ఈ కుమార్తెని ఎలా పెంచాలి దేవుని భయభక్తులుగా. ఎందుకంటే ఒక పర్పస్ ప్రకారం సంతానం మాకు ఇస్తున్నాం, ఆ సంతానం నీకు మహిమ తీసుకురావడానికి, నీ చేతిలో ఒక పాత్ర వాడబడటానికి. కాబట్టి ఎలా పెంచాలో మాకు జ్ఞానం దయచేయి, వివేకం దయచేయి, అండర్స్టాండింగ్ దయచేయి, అలాంటి గాడ్లీనెస్ నడిపించడం మాకు నేర్పించు అని చెప్పి ఆయన యెహోవాకు ప్రార్థన చేస్తే, మళ్ళా యెహోవా తను చెప్పిన ఊరిని కన్ఫర్మ్ చేయటానికి మళ్ళా వచ్చి ఆయనకి చెప్తాడు, మాట్లాడతాడు, ఆ కుమారుని నాజూరి చేయండి, నాకు డెడికేట్ చేయండి, ఒక ప్రత్యేకమైన బిడ్డ. కాబట్టి కుమారుడు కూడా, సైరస్ జేమ్స్ కూడా ఒక ప్రత్యేకమైన బిడ్డ. ఎందుకంటే ఇద్దరు నిర్మల, గ్రేస్ కూడా మరి దేవుని కొరకు సమర్పించుకునే వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వించి బిడ్డనిచ్చాడు. కాబట్టి బిడ్డని ఎలా పెంచాలి దేవా, ఇంకా మాకు జ్ఞానం తెచ్చేయి, తెలివి తెచ్చి, వివేక తెచ్చేయి, ఈ లోకానికి ప్రత్యేకమైన బిడ్డగా ఎలా పెంచాలో మాకు నేర్పించు అని రోజు దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు పర్పస్ ఖచ్చితంగా
దేవుడు ఆ బిడ్డ పట్ల నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా బారునాలు వస్తున్న మార్గం వానికి నేర్పు. 2 మార్గాలు ఉన్నాయని, ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాల మార్గం, ఒకటి బ్రాడ్వే, ఒకటి నేరవే. అంటే ద రోడ్ ఆఫ్ ఒబీడియన్స్ ఒకటి, ద రోడ్ ఆఫ్ డిసొబీడియన్స్ అంటే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ పేరెంట్స్ ఏమి నేర్పించమన్నారు అంటే విధేయత నేర్పించమన్నారు. విధేయత నేర్పించాలంటే ప్రతి పేరెంట్ కూడా ముందు వాళ్ళ విధేయత కలిగి ఉండాలి. వాళ్ళు లేకుండా పిల్లలకు చెప్పలేరు. అందుకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను ఒక హోటల్లో కూర్చున్నా, ఇద్దరు పేరెంట్స్ అంటే బ్రదర్స్ మాట్లాడుకుంటున్నారు పిల్లల విషయంలో. ఏం చెప్తుంటే, రాత్రి మా చిన్నోడిని పడుకోబెట్టడం చాలా కష్టమైపోయింది నాకు అన్నాడు. ఏమైందంటే, రాత్రి 10 గంటలకి మా చిన్నోడిని పడుకోబెట్టాను, నేను దుప్పటి కప్పాను. ఆ తర్వాత 10 నిమిషాలకి, రాత్రి 10 గంటలకి పడుకోబెట్టిన తర్వాత 10 నిమిషాలకి ఆ కుర్రవాడు, మా చిన్నోడు నా వెనకాల కూర్చుని నా వెనకాలకు వచ్చి నా వీపు మీద కొట్టి దొంగడాడి అన్నాడంట. దొంగడాడి, నన్నేమో సినిమా చూడొద్దని నువ్వు చూస్తావా దొంగడాడి అన్నాడంట. నేను విన్నా స్వయంగా అనమాట. అది ఎప్పుడైనా పనికొస్తుందా ప్రసంగంలో అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పిల్లలకి టీచ్ ఒబీడియన్స్. అది మనం లేకుండా పిల్లలకి రావాలి అనుకోవడము అనాలోచితం. అది అందుకోసం మనోహరగా తండ్రి ఎవడికంటే ఈ బిడ్డని ఎలా పెంచాలో నీ కొరకు, నీ చిత్తం జరిగించాలి, నీ ఉద్దేశం నెరవేర్చడానికి, నీ పర్పస్ నెరవేర్చబట్టడానికి ఎలా పెంచాలో మాకు అండర్స్టాండింగ్ దయచేయి, విజ్డమ్ దయచేయి, జ్ఞానం దయచేయి అని అడిగాను. అలా అడిగినప్పుడు తప్పగా దేవుడు ఇస్తాడు. అందుకోసం భయభక్తులు లేకపోతే ఎలా వస్తాయంటే, యేసు ఎవరి హృదయంలోకి వస్తే వాళ్ళకి వస్తే భయభక్తులు, అంతవరకు రావు. గుడ్నెస్ ఉంటుంది కానీ గాడ్లీనెస్ ఉండదు. ఎవరికి భక్తి వస్తుంది, ఎవరికి విధేయత వస్తుంది, ఎవరు దేవుని మాటకు లోబడతారంటే దేవుణ్ణి కలుసుకునే వారు లోబడతారు, తెలుసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు జక్కయ్య దేవుని కలుసుకున్నకు లోబడ్డాడు, సమర స్త్రీ దేవుని కలుసుకున్నకు లోబడింది, నికోదేము దేవుని కలుసుకున్నకు లోబడ్డాడు, సౌలు పౌలుగా అయ్యాడు, యేసు మార్గం మధ్యలో కలుసుకున్నాక విధేయత వచ్చింది. అంతవరకు రాదు విధేయత ఎవరికి. అలవాటు ఉండదు కానీ భక్తి రాదు ఎవరికి. అది కాబట్టి భక్తుడు అంటే దేవునికి గౌరవించాడు, లోబడేవాడు, దేవుడు చెప్పాడు చేసేవాడు క్రైస్తవ భక్తుడు. అది ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం ద్వారా. ప్రభా, నా పాపాలకు నువ్వు శిలువలో చనిపోయావు, నాకో సమాధి చేయబడ్డావు, 3వ రోజు తిరిగి లేచావు అని విశ్వాసించి, నేను కూడా నా జీవితంలో మార్పు రావాలి అని కోరుకునే వారికి మార్పు ఇస్తాడు దేవుడు. జాగ్రత్త ఆలోచించాలి. నేను మారాలి అనుకునే వాళ్ళకే మార్పు వస్తుంది. మారాలి అనుకుని దేవా నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగి నాలోకి రా అని ఎవరు కోరుకుంటారో హృదయాన్ని చూస్తే నిజంగా ఈ బిడ్డ మారాలనుకుంటా లేదని హృదయం తెలిసిపోదానికి. నిజంగా పశ్చాత్తాప హృదయం ఉంటే ప్రభు వాళ్ళని క్షమిస్తాడు, నిత్య జీవనం వాళ్ళకి పంపిస్తాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్ అనేది ఒక ప్రెషియస్ గిఫ్ట్, గర్భఫలం అనేది ఇంకొక బహుమానం. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్ యేసు నీ హృదయంలోకి రావడమే. చెప్పనాశక్యమైన వరము యేసయ్య. కాబట్టి యేసయ్య నా హృదయంలోకి 95వ సంవత్సరం గుడ్ ఫ్రైడేలో వచ్చాడు ప్రభు. నా బర్త్డే క్రిస్మస్ రోజు. కానీ అలవాటు ఉంటుంది కానీ భక్తి లేదు నాకు. కానీ ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు నేను కూడా కూర్చున్నప్పుడు దేవుని సువార్త వాక్యము నాకు ప్రకటించబడుతున్నప్పుడు వింటున్నాను, శ్రద్ధగా వింటూ ఉంటే యేసు నీ పాపల కోసం చనిపోయి తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఆ మాట నా హృదయాన్ని కట్ చేసిందంటే అప్పుడు జెన్యూన్ రిపెంటెన్స్ అనేది నాకు వచ్చింది. ప్రభు క్షమించి ఆ నిత్య జీవన్ నాలోకి పంపించాడు, గొప్ప వరం నాకు వచ్చింది. అప్పటి నుంచి యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నీ పాపాలు క్షమిస్తాడని అందరికీ చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యేసు ఈ రాత్రి నీలోకి రావాలనుకుంటున్నాడు. ఇది ఒక ఆపర్చునిటీ. కానీ కోరుకున్న వాళ్ళ హృదయంలోకి వస్తాడు. ప్రభా నన్ను క్షమించు, నాలోకి రాంటి వస్తుంది. అప్పటి నుంచి లైఫ్ మారుతుంది. లైఫ్ మారితే పరిస్థితులు మారుతాయి. సూట్ కేసు కొత్తకుంటే లగేజ్ కొత్తకుండాలి. సెప్టెంబర్ కొత్తదే 2025, కానీ పాత లగేజ్ అంతా మళ్ళీ వచ్చింది. ఆగస్ట్ లగేజ్ అంతా మళ్ళీ వచ్చింది సెప్టెంబర్లోకి. న్యూ థింగ్స్ జరగాలనుకుంటే కొత్తగా అవ్వాలి మనం. కాబట్టి ఇది ఒక అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, గొప్ప వరం అది.
సో యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడని మనందరికీ తెలుసు. ఎందుకు బ్రతికించి ఉంచాడు అంటే మనం ప్రిపేర్ అవటానికి. మన మధ్యకాలంలో ఒక 40 నిమిషాల గుండె ఆగిపోయింది, తిరిగి మళ్ళా దేవుడు రిస్టోర్ చేశాడు అనమాట, సహాయం చేశాడు దేవుడు. అందుకే ఇక్కడ నిలబడ్డాను నేను. కాబట్టి ఎవరైనా ఇంకా నా పాపములు క్షమించబడలేదు నీకు అర్థమైతే ఈరోజు ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి యేసుక్రీస్తు నామములో నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువలోకి వచ్చిన పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలమైన ఆ రక్తంలో మా ప్రతి పాపము శాపము క్యాన్సిల్ చేసే నీకు స్తోత్రం. ప్రభా, మానవ జన్మ శ్రేష్టమైన జన్మ మీరు మాకు అనుగ్రహించారు. నీ పోలిక ఇచ్చారు, నీ స్వార్థం మాకు ఇచ్చారు. తల్లి గర్భములో పడక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడు ఈ శరీరాన్ని ఆలోచిస్తే మాకు భయము ఆశ్చర్యం అవుతుందని భక్తులు చెప్తున్నట్లుగా మా జీవితంలో కూడా ఎంతో ఆశ్చర్యమే. మీరు ఇచ్చిన జీవితాన్ని బట్టి గుర్తించి కృతజ్ఞత కలిగి మేము ఉండాలని మీరు చూస్తున్నారు. ఆ రీతిగా కృతజ్ఞత కలిగి మేము ఉండటానికి సహాయించండి. మీరు చేసిన కార్యాలన్నీ మా జీవితంలో తలంచుకుంటే మా విశ్వాసం పెరుగుతుంది, గొప్ప కార్యాలు చూస్తాం. ప్రభు నీకు స్తోత్రం. భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాను ఆయన. అవును, నేను విధేయతకి జ్ఞానం మా తండ్రి సత్యము స్తంభముగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. యేసే విధేయత, ఆ విధేయత యేసుని మేము కలిగి ఉండాలి. ఆ విధేయతలోకి మీరు రావటానికని మీరు చెప్తున్నారు. పిల్లలిచ్చి బహుమానం, ఆ బహుమానం ఆయన ఎలా పెంచాలో మనం అడుగుతున్నట్టుగా పేరెంట్స్ గా మేము ప్రార్థన చేసి ఒక మాదిరికరమైన పేరెంట్స్ గా మా జీవితాల్లో ఉండటానికి మరి ఎక్కువగా నీ కృప, నీ అభిషేకం, నీ శక్తి అనుగ్రహించమని కోరుతున్నాం. ఒకవేళ ఈ సమయంలో లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, ప్రభు నన్ను క్షమించండి రోజు, మీ రక్తాలు కడగండి, నడగరండి రోజు అని ఎవరు కోరుకుంటే మనసులో హృదయంలో లార్డ్ ఫర్గివ్ మీ అని ఒక్క మాట చెప్తే ప్రభా యేసు రక్తాన్ని బట్టి క్షమించి నిత్య జీవాన్ని వారిని పంపించి మరో జన్మ దయచేసి నీ ప్రణాళికంతా వారి పట్ల నెరవేర్చండి. నిర్బలంగా అలాగే తండ్రి నేను గ్రేస్ని మీరు ఆశీర్వించి బహుమానంగా సరే జేమ్స్ని ఇచ్చారు. నేను మతను ఒక ప్రత్యేకమైన పర్పస్, ఉద్దేశాన్ని ఆ బిడ్డ పట్ల మీరు కలిగి ఉన్నారు. అవును, రాబోయే దినాల్లో ప్రభా ఒక గొప్ప స్వార్థ పని చేయటానికి, నీ చేతిలో గొప్ప సేవకులుగా ఉండటానికి నాయన ఉన్నతమైన నీ ప్రణాళిక ఆ బిడ్డ పట్ల 29:11 వచ్చిన ప్రభు నెరవేర్చండి. దీర్ఘాయు నీవని వస్తాను సెలవిచ్చావు. మీరు ఇచ్చిన దీర్ఘాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నీ ఆత్మాభిషేకం బిడ్డ మీద ఉంచమని ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించి వచ్చిన అందరూ బ్లెస్ చేయమని, అలా తండ్రి చేరుబడిన సేవకులు బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధ్యానించి మన జీవితంలో వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆఖరి ప్రాసెస్లోకి మనం వచ్చాం. మన మధ్యలో నిర్మల్ అండ్ గ్రేస్ సైరస్ని తీసుకొని ముందుకు వస్తే దైవజనులు ప్రత్యేకమైన ప్రార్థన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత జ్ఞానంలో వర్ధనను గాక, అన్ని విషయాల బిడ్డ వర్ధనను గాక, మంచి ఆరోగ్యం క్షేమ బిడ్డకి కరుణ గాక, మీ రక్తపు కంచి ఉండును గాక, మీ అగ్ని ప్రాకారం ఉండును గాక. యేసు నామంలో బిడ్డని మహిమార్థమే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తాం. బ్లెస్ చేస్తాం తండ్రి, మీకు స్తోత్రం. అనేక భక్తులు జరిపిన ట్యాంక్స్ చెప్పి కృపమని నీ పర్పస్ అంతా 29:11 నేను నిర్మయ గ్రంథం ప్రకారం తండ్రి మీరు నెరవేర్చమని, అలాగే తండ్రి నేను యెషయా గ్రంథం 55 ప్రభా మరి 8 వచ్చిన ప్రకారం నెరవేర్చమని తండ్రి, సీనులోంచి నేను ఆశీర్వదిస్తానన్న ఆ వాగ్దానం బిడ్డకిస్తూ దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమగలిగిన ప్రభు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారునికి ఇచ్చిన జన్మదినమును బట్టి, దయా కిరీటమును బట్టి మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంవత్సరములు గడుచుచుండగా సంవత్సరములు వెంబడి సంవత్సరములు దయచేస్తూ నీ కృప మహిమ బిడ్డల మీద ఉంచమని, వారికి తండ్రి తల్లిదండ్రులు కూడా బిడ్డను ఏ విధంగా పెంచాలో నా ప్రభువా మీ జ్ఞానము వారికి దయచేయమని అడుగుచున్నాం. ప్రత్యేకంగా ఈ కొడుకునంతే ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించిన ప్రభువా చక్కని దేవుని మీ మాటలతో నా ప్రభువా మేము విని ఆ తర్వాత వాటి ప్రకారం నడుచుకుంటే కొన్ని కృప దయచేయమని అడుగుచున్నాం. తల్లిదండ్రులను, కుమారులను, కుమార్తెలను దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు ఎల్లప్పుడు కృపాదీవులను కుమారుని పట్లను, తల్లిదండ్రుల పట్లను, కుమార్తె పట్లను
ఉంటును గాక. ఆమేన్. మన ప్రభు అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తలల వంచిన మనకును, ప్రత్యేకంగా నూతన దయాకిరీటం చేసిన కుమారుడుకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. I just want to thank Pastor Uncle, Pastor Auntie, Pastor Varakman, Pastor Daniel for coming to this birthday party. I also want to thank everyone who have come to bless Cyrus. Some have come from very far place. Thank you for coming to this. నీ కుమారుని అడుగు బిడ్డ చేశా. ఈ కూడికలకి అనేక మందిని తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అన్నావు తండ్రి. వీరిద్దరిని ప్రేమించి ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తె యొక్క హృదయ వాంఛను తీర్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, వివాహమై పిల్లలు లేని వారికి కూడా నువ్వు గర్భఫలాన్ని ఇచ్చి వారి జీవితాలను కూడా నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అందరి జీవితాల్లో మేలు కలుగు చేసే దేవుడు ప్రభా, మేలు చేయక నీవు ఉండలేవు ప్రభా, ఆరాధించక మేము అయ్యా ఉండలేము తండ్రి. ఈ కుటుంబాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో అయ్యా కొత్త సంవత్సరం ఈ చిన్న బిడ్డకి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకై నీవు చేసిన మేళ్ళకే కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకే కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాదా. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలులకై కోటి కోటి కృతజ్ఞతలు.
sa 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 ri sa ni sa 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 ri sa ni sa 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 ga ri sa ni da pa sa 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 ri sa ni sa 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 ri sa ni sa 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 ga ri sa ni da pa sa 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 ri sa ni sa 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 ri sa ni sa